వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు సైబర్ మోసాల బారిన పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్లు పెరిగిన ప్రస్తుత నేపథ్యంలో నేరాలు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే ఈ మోసాల బారిన ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ నెంబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదే 1930 నెంబర్. మీ అకౌంట్ నుంచి ఎలాంటి అనధికారిక ట్రాన్సాక్షన్ జరిగినా వెంటనే 1930కి నెంబర్కి ఫోన్ చేయాలి. మీ ఫిర్యాదును చేసిన వెంటనే సదరు ట్రాన్సాక్షన్ను హోల్డ్లో పెడతారు. దీంతో మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు ఏదో ఆశ చూపి వల వేస్తుంటారు. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్లో మాట్లాడి ఏదైనా స్కీమ్ గురించి చెబితే వివరాలు తెలుసుకోవడం క్షేమమన్నారు. కనీసం తెలిసిన వ్యక్తులతోనైనా చర్చించాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో గూగుల్లో సెర్చ్ చేసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. సైబర్ నేరాలను అడ్డుకోవడంలో భాగంగా కేంద్రం 1930 టోల్ ఫ్రీ నెంబర్తో కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో ఈ కాల్ సెంటర్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉండి 30 మంది సిబ్బందితో 24/7 ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. ఈ సెంటర్కు వచ్చే కాల్స్ ను మేనేజ్ చేసేందుకు ఎక్సోటెల్ అనే సాఫ్ట్వేర్ ను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్కు వచ్చే కాల్స్ నేరుగా అక్కడ పనిచేసే సిబ్బందికి వెళ్తుంటాయి. ప్రతి 2 నిమిషాలకు ఒక కాల్ వస్తుంటది. కొన్ని సందర్భాల్లో బాధితులు 5 నుంచి 10 నిమిషాలు కూడా మాట్లాడుతుంటారు. ఇలాంటి సమయంలో వచ్చే కొత్త కాల్ సాఫ్ట్వేర్ సహాయంతో ఖాళీగా ఉన్న సిబ్బందికి వెళ్తుంటాయి. ఈ కాల్ సెంటర్ కు ఆయా బ్యాంకుల రిస్క్ మేనేజ్మెంట్ టీంలో అనుసంధానమై ఉంటాయి. ఆయా బ్యాంకులు సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి తమ వైపు నుంచి తక్షణ చర్యలు తీసుకునేందుకు రిస్క్ మేనేజ్మెంట్ టీమ్స్ ను అందుబాటులో ఉంచాయి. దీంతో కాల్ సెంటర్ నుంచి సమాచారం వెళ్లగానే ఆయా బ్యాంక్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్స్ అప్రమత్తమై బ్యాంకు ఖాతాల ఆధారంగా డబ్బు ఎక్కడికి వెళ్లిందనే విషయాన్ని గుర్తించి ఆ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నేరగాళ్లు ఆ ఖాతాల్లో నుంచి డబ్బు డ్రా చేయకుండా ఉంటే అందులో ఉండే నగదు కూడా ఫ్రీజ్ అవుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రతినిత్యం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది సైబర్ నేరాలు జరుగుతున్నాయి. బాధితులు సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి సమాచారం ఇస్తున్నారని పోలీసులు తెలిపారు. కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తున్న వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 700కు చేరుకుంది. అందులో 250 కాల్స్ వరకు కొత్త ఫిర్యాదులు ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగతా కాల్స్ గతంలో ఫిర్యాదు చేసిన వారి నుంచి కేసుల పురోగతి కోసం సమాచారం వస్తుందని తెలిపారు. అంతేకాకుండా సైబర్ నేరాలకు సంబంధించి బాధితులు డయల్ 100కు కాల్ చేసిన ఆ కాల్ నేరుగా సైబర్ క్రైమ్ కాల్ సెంటర్ కు వచ్చే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూతా మీడియా.